హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీతో కూడా కలిసి మరి వాక్య ధ్యానం నిమిత్తమై మరి ఏ విధంగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవాలయ దేవుడికి మరి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి వాక్యాన్ని వినడానికి ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మనల్ని గడిచిన కాలం అంతా కూడా కాపాడి ఈ రోజు వరకు కూడా క్షేమంగా ఉంచి మరి ఈరోజు మనమందరం కూడా జీవించి ఉండటానికి, సజీవులంగా ఉండటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు మనం ఎంత ధన్యులమై ఉన్నాం. కనుక దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతించేవారముగా, కనపరిచేవారముగా మన దేవుళ్ళ ముందుకు సాగితే తప్పకుండా దేవుని చేత మనం అందరం కూడా ఆశీర్వదించబడతామని మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. సమయము మరి చాలా విలువైంది కాబట్టి దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తమై ఈ దినము ఒక చిన్న వాక్యాన్ని చదివి మీకు వినిపించాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం నుండి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 19వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదివి వినిపిస్తాను. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మేము ఈ విధంగా తండ్రి మీ పాద సన్నిధికి వచ్చాం. ప్రభువా, అయ్యా, మేము మరొకసారి మీ అమూల్యమైన వాక్యాలను, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైన విషయాలను, అనేకమైన సత్యాలను మేము తెలుసుకోవడానికి, మేము ఎరగటానికి, మీ వాక్య ప్రకారం జీవించడానికి మీరు మాకు ఇస్తున్న ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారు, అలాగే ఎంతమంది అయితే వీక్షించబోతూ ఉన్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు చదవబడిన వాక్యంలో మీరేనా ప్రభా నన్ను మరుగుపరిచి అందరితో మాట్లాడండి. ఏదైనా కావాల్సిన మాటలను మీరు మా అందరికీ కూడా అనుగ్రహించి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సొదొమ, గొమొర్రా అనే పట్టణాల మీదకి అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేసిన ఆ పరిస్థితిని మనం చదువుకున్నాం. సొదొమ, గొమొర్రా పట్టణాలను దేవుడు మరి నాశనం చేసినట్లుగా మనం అనేక సార్లు, అనేక సందర్భాల్లో మనం వినే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ, గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయవలసిన అవసరం ఏంటి? ఆ పట్టణంలో ఉన్న ప్రజలను, ఆ పట్టణంలో ఉన్న మనుషులందరినీ కూడా మరి నేల మొలకలతో సహా మరి నాశనం చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ పట్టణంలో నివసించే వారందరినీ, ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను అని వాక్యం తెలియజేస్తాం. ఎందుకని దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు? ఎందుకని దేవుడు ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా నాశనం చేశాడు? నేల మొలకలతో సహా ఆ పట్టణాన్ని నాశనం చేసినట్లుగా ఆ పట్టణాలను దేవుడు అగ్ని గంధకాల ఆ పట్టణం మీద కుమ్మరించి కురిపించి నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ముందుగా చెప్తాడు మన బిడ్డలైన వారికి, తన పిల్లలైన వారికి, నేను ఈ పని చేయబోతా ఉన్నాను, నేను ఈ పని జరిగించబోతా ఉన్నాను అని దేవుడు ముందుగా చెప్తాడు. ఉదాహరణకి
నోవహ దినాల్లో దేవుడు జలప్రళయాన్ని పంపించినప్పుడు ముందుగా నోవహుకు చెప్పాడు. నోవహుకి అయ్యా జలప్రళయం రాబోతా ఉంది, నువ్వు సిద్ధపడని నోవహుకు చెప్పాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకముందు అబ్రహాముతో దేవుడు చెప్తాడు, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నానంటే అప్పుడు అబ్రహాము ఆ పట్టణంలో తన తమ్ముడు కుమారుడైన లోతు ఉన్నాడు కాబట్టి అతని నిమిత్తం దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పట్టణాన్ని నాశనం చేయకముందు ఆ పట్టణంలో నివాసం చేస్తున్న లోతుకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు దేవుడు. తన దూతలను పంపించి లోతుతో మాట్లాడి, ఇదిగో మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం, మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని తప్పిస్తామని లోతు కుటుంబాన్ని తప్పించడానికి మరి ఆ పట్టణంలోకి దేవుడు తన దూతలను పంపించి లోతుకి ముందుగానే ఆ వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేము దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ముందుగా చెప్తాడు. ఉదాహరణకి యోనా దినాల్లో నినివే పట్టణస్తులు బహు పాపం భయంకరంగా ఉంటే యోనాను దేవుడు పంపించాడు అక్కడికి. అయితే యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళి ఆ తర్వాత జరిగిన సంగతి అంతా కూడా మనం అనేకసార్లు మనం విన్నాం. అయితే విషయం ఏంటంటే యోనా ద్వారా నినివే పట్టణానికి ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను, ఈ పట్టణానికి భయంకరమైన పరిస్థితి రాబోతా ఉంది అని ముందుగానే ప్రకటించాడు దేవుడు. ఎప్పుడైతే ముందుగానే ప్రకటించాడు దేవుడు, ఆ ప్రకటించబడిన విషయాన్ని వారు తెలుసుకుని అక్కడున్న మనుషులు కానీ అక్కడున్న ప్రజలు కానీ రాజులు కానీ ఆ విషయాన్ని తెలుసుకుని వాళ్ళ జీవితాన్ని మార్చుకుని దేవుడు చేయబోతున్న దాని నుండి వాళ్ళు తప్పించబడినట్లుగా మనం అందరం కూడా గమనించవలసిన విన్నాం. అయితే దేవుడు ఏదైనా చేస్తే, ఏదైనా చెయ్యాలనుకుంటే ముందుగానే తన భక్తులకి తన సేవకులకి తెలియజేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా రానున్న దినాల్లో ఏం జరగబోతా ఉంది, రానున్న దినాల్లో ఏమి సంభవించబోతా ఉంది, రానున్న రోజుల్లో ఏమి ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాయి, ఈ భూమి మీదకి ఎటువంటి ఉపద్రవాలు రాబోతా ఉన్నాయి, ఈ భూమి మీదకి ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కలగబోతా ఉన్నాయి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు రాయించి మనకి ముందుగానే చెప్పుచ్చాడు. ఆయన ముందుగానే చెప్పుచ్చాడు. ఇవన్నీ కూడా ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఎందుకు ఇవ్వబడింది, ఈ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి, ఈ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాయంటే ముందుగానే మనం జాగ్రత్త పడతామన్న ఉద్దేశంతో, ముందుగానే జాగ్రత్త పడతామన్న ఉద్దేశంతో. ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు ప్రభుత్వం వారికి హెచ్చరిక జారీ చేస్తారు. తుఫాన్ వస్తుంది అనుకున్నప్పుడు ముందుగా వాళ్ళు రేడియోలో టీవీలో ప్రకటిస్తారు, బయటికి ఎవరు వెళ్ళమాకంటే, జాలర్లకి అలాగే వేటాడే జాలర్లకి చెప్తారు, బయటికి వెళ్ళమాకండి, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళమాకండి, ప్రమాదం రాబోతా ఉంది అని ముందుగా హెచ్చరిస్తారు. అలాగే ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి COVID-19 అనగా ఈ కరోనా వైరస్ అనేది ప్రబలుతా ఉన్నప్పుడు ప్రజల్ని ముందుగానే హెచ్చరించారు. అదే రాబోతా ఉందని హెచ్చరించారు. కానీ మొత్తానికి ఆటోమేటిక్గా అది మరి మన భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రకరకాలైన ప్రకృతి వైపరీత్యాలు, రకరకాలైన మరి పరిస్థితులు రాబోతా ఉన్నాయి అని తెలియజేయడానికి ముందే ప్రభుత్వం వారికి కానీ లేదా శాస్త్రవేత్తలు కానీ తెలుసుంటే ముందుగానే ప్రజల్ని హెచ్చరిస్తారు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఏర్పడింది అన్న విషయాన్ని ముందుగానే హెచ్చరించి ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఎప్పుడైతే ప్రజలను ఆ విధంగా అప్రమత్తం చేస్తారో చాలా మంది కాపాడబడటానికి, భద్రపరచబడటానికి, మరి మరణం నుండి తప్పించుకోవడానికి, రక్షించబడటానికి అవకాశం ఏర్పడిందని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఈ గ్రంథాన్ని కూడా మనకి ఎందుకు ఇచ్చాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనకి ఎందుకు ఇచ్చాడంటే రాబోతున్న భయంకరమైన దినాలు దేవుడు మనకు చూపించాడు. ప్రకటన గ్రంథం ధ్యానాలకు వెళ్తే రానున్న దినాల్లో ఏం సంభవించబోతా ఉన్నాయి, రానున్న దినాల్లో ఏమి జరగబోతా ఉంది. అయితే ఆ గ్రంథంలో రాసిన అనేకవిని ఇప్పటికే సంభవించి ఉండవచ్చు, ఇంకా సంభవించవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతాయని ముందుగానే హెచ్చరించి మనందరినీ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాడు దేవుడు. ఈ వాక్య ధ్యానాలు ఎందుకు, ఈ వాక్యాన్ని మనకు ప్రకటించబడటం ఎందుకు, ఈ వాక్యం మనకు దేవుడు బోధించడం ఎందుకు, ఈ వాక్యాన్ని మనకు దేవుడు వినిపించడం ఎందుకు, దేవుడు మనకి ఎటువంటి విషయాలు మనకు తెలియజేయడం ఎందుకంటే ముందే మనం జాగ్రత్త పడతామని ఉద్దేశంతో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం గమనించవలసిన వారమైనా. అయితే సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణంలో ఉన్న వారందరినీ, ఆ పట్టణం యొక్క పరిస్థితిని మొత్తాన్ని కూడా దేవుడు నాశనం చేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే దేనికి సాదృశ్యంగా ఉంది, అది దేనికి సూచనగా ఉంది, అది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు ఒక చిన్న సూచన చూపించాడు. అయ్యా రానున్న రోజుల్లో భయంకరమైన దినాలు ముందున్నాయి. ఈ భూలోకం మీదకి, భక్తిహీనుల సమూహం మీదకి భయంకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. అయితే మీకు దృష్టాంతంగా ఉంచబడింది ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిన విషయము మీకు సాదృశ్యంగా ఉంచబడింది. సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగా అయితే నాశనం చేయబడిందో,
సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉగ్రతకు గురైనయో, సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా అయితే అగ్ని గంధకాలకు బలై మాడి మసి అయిపోయినాయో ప్రేమించిన బిడ్డలారా, అది ఒక సూచనగా మనకు దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని పరిశుద్ధ గ్రంథంలో దాన్ని ఎందుకు రాయించాడంటే, అది మనకి ఎందుకు ఆ యొక్క వృత్తాంతానికి ఆ చరిత్ర మనకి ఎందుకు చెప్పబడిందంటే, ఆ చరిత్ర మనకి ఎందుకు వినిపించబడిందంటే, రానున్న రోజుల్లో ఇటువంటిది పెద్దది వస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తప్పించుకోలేకపోయారు. అక్కడ ఉన్న ప్రజల్లో ఒక్కడు మాత్రమే తప్పించబడ్డాడు, ఒక్క కుటుంబం మాత్రమే బయటికి తీసుకురాబడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అనేక మంది తప్పించబడాలి, అనేక మంది తప్పించుకునే స్థితి కలిగిన వారుగా ఉండాలి. రాబోతున్న భయంకరమైన స్థితిలో నుండి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ విషయాలన్నీ మనకు రాయించి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం గమనించవలసిన చారిత్రాత్మకంగా జరిగిన సంఘటనలను, చారిత్రాత్మకంగా స్టిల్ ఇప్పటికి కూడా మరి భూగోళ శాస్త్రజ్ఞులు కానీ లేకపోతే ఆర్కియాలజిస్టులు కానీ వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాసినవన్నీ కూడా వాళ్ళకి ఒక్కొక్క ఆధారం దొరుకుతూ ఉంటాయి. చారిత్రాత్మక ఆధారాలతోటి నిరూపించబడిన విషయాలే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయని మనం గమనించాలి. అయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చాడు? ఎందుకు దేవుడికి అంత వాళ్ళ మీద అగ్ని కురిపించాలన్న కోపం ఎందుకు వచ్చింది దేవుడికి? మేము దేవుళ్ళారా నేటి దినాల్లో చూడండి, మనం చూసినట్లయితే అనేక మంది చిన్న చిన్న విషయాల్లో కోపడిపోతూ ఉంటారు, చిన్న విషయాల్లో కోపానికి గురైపోతూ ఉంటారు, ఆగ్రహానికి గురైపోతూ ఉంటారు. మనుషులంగా మనం న్యాచురల్గా మన యొక్క స్వాభావికమైన మన ధర్మం చిన్న వాటికి మనం కోపడుతూ ఉంటాం, చిన్న వాటికి మనం మరి కోపాన్ని, ఆగ్రహాన్ని, ఉగ్రతను మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అది మానవ నైజం, మనిషి యొక్క నైజం, అది శరీర తత్వాన్ని గమనించాలి. అయితే దేవుని యొక్క నైజం ఏంటి? దేవుని యొక్క తత్వం ఏంటి? దేవుని యొక్క స్థితి ఏంటి అంటే, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు మరి దయామయుడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు కనికరం కలిగిన వాడు అన్న అనేక విషయాలు అనేక సందర్భాలు మన బైబిల్లో మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే అంత కనికరం కలిగిన వాడికి, అంత దయామయుడికి, అంత ప్రేమ కలిగిన వాడికి ఎందుకు అంత కోపం వచ్చింది? అంత ప్రేమ కలిగిన వ్యక్తికి, అంత దయ కలిగిన వ్యక్తికి, అంత ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తికి, ఆ దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు అంత కోపం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వారి మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని ఆలోచించినట్లయితే ప్రేమ దేవుళ్ళ ముందుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సొదొమ గొమొర్రా పట్టణము ఎక్కడ ఉంది అని అంటే, ఒక మంచి మైదానంలో, అనగా పచ్చటి అందాలతోటి, అనగా నీరుపారు కోట వలె, ఏదేది కోట వలె ఉండేదంట ఈ సొదొమ గొమొర్రా పట్టణం. చూడటానికి చాలా అందంగా, చూడటానికి చాలా సుందరంగా, చూడటానికి చాలా అన్ని సకల సౌకర్యాలు, నీటి సౌకర్యం, అలాగే వృక్ష సంపద, అలాగే అక్కడ ఏ లోటు లేకుండా, ఏ కుదువ లేకుండా చక్కగా పంటలు పండటం, మంచి సౌకర్యవంతమైన పట్టణము ఆ సొదొమ గొమొర్రా పట్టణం అని మనం గమనించాలి. అలాంటి పట్టణంలో, అంత చక్కని పట్టణంలో, అంత మంచి పట్టణాన్ని, అంత అందమైన పట్టణాన్ని దేవుడు అందహీనంగా మార్చేశాడు. చూడండి, అంత అందమైన పట్టణాన్ని, అంత చక్కని పట్టణాన్ని అందహీనంగా మార్చడానికి గల కారణం ఏంటి? ఆ పట్టణం భస్మీ పట్టణం అయిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆ పట్టణం మీద దేవుడికి కోపం కాదు. ఆ పట్టణం మీద కానీ, ఆ పట్టణం మీద ఉన్న, ఆ పట్టణంలో పెరుగుతున్న చెట్ల మీద కానీ, ఆ పట్టణంలో ఉన్న భూమికి ఉన్న మంచి సారవంతమైన గుణం మీదుగా దేవుడు కోపం కాదు. ఆ పట్టణంలో నివాసం చేస్తున్న ప్రజల మీద దేవుడికి కోపం వచ్చింది. ఆ పట్టణంలో నివాసం చేస్తున్న ప్రజల మీద, ఆ పట్టణంలో నివసిస్తున్న జనుల మీద, ఆ పట్టణంలో ఎవరైతే నివసిస్తున్నారో, ఆ పట్టణాన్ని నివాస స్థలంగా చేసుకుని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీదకి దేవుడు కోపం వచ్చింది. అయితే వాళ్ళు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి జీవితం కలిగిన వారుగా ఉన్నారో దేవుడి వాక్యం నుండి వాళ్ళ గురించి ఈరోజు మనం నేర్చుకుందామని ప్రభు పేరు మనం చేస్తా ఉన్నాం. ప్రియమిత్రులారా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి జీవితం కలిగిన వారుగా ఉన్నారు, ఎలాంటి
ఎలాంటి క్రియలు కలిగిన వారుగా ఉన్నారు, ఎలాంటి తత్వం కలిగిన వారుగా ఉన్నారు, ఎలాంటి జీవన విధానాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారో మనము దేవుని వాక్యంలో మన గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందామని దేవుని పేరు మనం చేస్తా ఉన్నాం. చూడండి, ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. పట్టణం చాలా అందంగా ఉంది, పట్టణం చాలా సుందరంగా ఉంది. చూడండి, ఆ పట్టణం గురించి అక్కడే రాయబడింది. చూడండి, 10వ వచనం చదువుతాను. ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనంలో, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అది అంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారే దేశం, దేవుని తోటలాగా ఉన్నట్టు ఈ పట్టణం, దేవుని తోటలాగా ఉన్న పట్టణం ఇది. పట్టణం మాత్రం చూడటానికి చాలా అందంగా ఉంది, పట్టణం చూడటానికి చాలా చక్కగా ఉంది, పట్టణం చూడటానికి చాలా ఇంపుగా రమ్యంగా ఉంది. పట్టణం చూడటానికి అబ్బా ఎంత బాగుందో, ఎంత పచ్చగా ఉందో, అయ్యా నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఇక్కడ పంటలు ఎంత చక్కగా పండుతున్నాయో, ఇక్కడ భూములు ఎంత అందంగా, ఎంత మరి సారవంతంగా ఉన్నాయో, చూడటానికి బాగుంది పట్టణం. కానీ ఆ పట్టణంలో ఉన్నవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఏం బాగోలేదు అంటే ఆ పట్టణంలో నివాసం చేస్తున్న ప్రజల పద్ధతి బాగోలేదని గమనించాలి. ఆ పట్టణంలో నివాసం చేస్తున్న ప్రజల పరిస్థితి బాగోలేదు. ఆ పట్టణంలో ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ పట్టణంలో జీవిస్తున్న ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి తత్వం కలిగిన వారుగా ఉన్నారంటే, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. దుష్టులు అన్న మాట ఇక్కడ వాడుతూ ఉన్నాడు. అంటే దుష్టులు అన్న మాట ఇంగ్లీష్ మీద మనం చదివితే వికెడ్ పీపుల్. వికెడ్ అంటే మరొక చోట పేతురు రాసిన పత్రికలు అంటే మరొక చోట దుర్మార్గులు అన్న మాట వాడతాడు. అక్కడ దుర్మార్గులు అంటే వికెడ్ అంటే ఏ క్వశ్చన్ కూడా వీళ్ళకి మంచిదనం ఉండదు, ఏ క్వశ్చన్ కూడా వీళ్ళకి మానవత్వం ఉండదు, ఏ క్వశ్చన్ కూడా వీళ్ళకి ప్రేమతత్వం ఉండదు. దుష్టులు వికెడ్ అంటే ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తారు, ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు, పక్కనోడు పాడైపోయినా పర్వాలేదు, పక్కనోడు నాశనం అయిపోయినా పర్వాలేదు, వీడు మాత్రం బాగుండాలి, వీడు మాత్రం చక్కగా ఉండాలి, వీడు మాత్రం ఏదైనా చేయడానికి దుష్టుడు అనగా దుష్ట పనులు చేసే వ్యక్తులు ఆ పట్టణంలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులుగా జీవిస్తూ ఉన్నారంట. దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? దేవుడు వాళ్ళని చూసినప్పుడు, దేవుడు వాళ్ళని పరిశీలించినప్పుడు, దేవుడు వాళ్ళని గమనించినప్పుడు బహు పాపులుగా, భయంకరమైన పాపాత్ములుగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుళ్ళారా, దేవుని దృష్టికి నిర్దోషంగా మనం జీవించాలి, కానీ దేవుని దృష్టికి మనము యథార్థవంతులంగా మనం కనపడవలసిన వారమైనా, దేవుని యొక్క దృష్టికి మనము నీతిమంతులుగా, దేవుని దృష్టికి మనం యథార్థవంతులుగా, దేవుని దృష్టికి మనం పరిశుద్ధులుగా దేవుని పరిశీలించినప్పుడు, అందుకనే ఆయన అంటాడు కదా, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉందట. యథార్థవంతులను పరిశీలించడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉందట. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఎలా ఉన్నాం, దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా జీవిస్తున్నాం, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని మరి గమనిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ సొదొమ మనుషులు దేవుడు గమనించి పరిశీలించాడంట. వాళ్ళు ఎలా కనపడ్డారంటే ఆయన దృష్టికి బహు పాపులుగా కనపడ్డారు. మామూలు మనుషులా కనపడలా వాళ్ళు. ఎటువంటి పాపులు అంట, అక్కడ ఏమనుందంటే దేవుని దృష్టికి బహు పాపులై ఉన్నారంట. వాళ్ళు బహు పాపులు, మామూలు పాపులు కూడా కాదండి. అంటే వాళ్ళ పాపం ఎక్కడికి ఎక్కేసిందంటే ఆకాశానికి ఎక్కేసింది. వాళ్ళ పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పైదాకా వెళ్ళిపోయింది, అది చాలా తీరం దాటిపోయింది. పిల్లలు చూడండి, ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు చెప్తారు కదా, తీరం దాటిపోయింది అంటారు. తుఫాన్ తీరం దాటుతా ఉన్నప్పుడు అది సృష్టించే అలజడి, అది సృష్టించే భయంకరమైన అలజడి ప్రజల్ని చాలా అల్లకొల్లం చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. తుఫాను తీరం దాటుతా ఉన్నప్పుడు ఈదురు గాలులతోటి, తుఫాను తీరం దాటుతా ఉన్నప్పుడు ఈదురు గాలులతోటి, భయంకరమైన గాలులతోటి ఆ తుఫాను తీరం దాటిద్ది. అది దాటుతా ఉన్న సమయంలో ప్రజలందరూ కూడా కకావికలమైపోయి అల్లకల్లోలం అయిపోతారని మనం గమనించవలసిన వారమైనా. ఇక్కడ వీళ్ళ పాపం తీరం దాటిపోయే పాపం, భయంకరమైన పాపం,
దేవుని దృష్టికి బహు పాపులుగా జీవిస్తూ ఉన్నారంట. దేవుడు సొదొమ ప్రజలు దుష్టులను దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి బహు పాపులుగాను దుర్మార్గులుగా వాళ్ళు జీవిస్తున్నారంట. ఏమిటి పిల్లరా, చూడండి, చూడటానికి చాలా అందంగా ఉంది, చూడటానికి చాలా చక్కగా ఉంది పట్టణం, చూడటానికి చాలా ముచ్చటగా ఉంది పట్టణం, చూడటానికి చాలా మరి కన్నులు గింపుగా ఉంది పట్టణం. కానీ లోపల ఉన్న మనుషులు భయంకరమైన మనుషులు. అందుకనే ప్రభు అంటాడు కదా, సతికీయులు పరిశీలి గురించి యేసు ప్రభు అంటారు, సున్నం కొట్టిన సమాధుల ద్వారా. మీరు పైకి మాత్రం చాలా అందంగా కనపడతారు, మీరు పైకి మాత్రం చక్కగా రంగేసి సున్నం వేసి టైల్ చేసి చక్కగా బాగా కనపడతారు. కానీ లోపలంతా కూడా కల్మషము, కుళ్ళు, లోపలంతా కూడా కుళ్ళిన ఎముకలు ఉంటాయి. ఆయన సున్నం కొట్టిన సమాధులు అనగా సమాధి పైన అందంగా ఉన్న లోపల కుళ్ళు మరి కల్మషం ఉన్నట్లుగా నేటి దినాల్లో అనేక మంది పైకి చాలా చక్కగా ఉన్నట్లుగా మనకు కనపడతారు. కానీ లోపల భయంకరమైన స్థితి, భయంకరమైన మరి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి, దేవునికి వ్యతిరేకమైన జీవితము, దేవునికి వ్యతిరేకమైన క్రియలు అనేక మంది నేటి దినాల్లో మనకు కనబడతా ఉన్నాయి. చూడటానికి చాలా మంచి వాళ్ళగా కనబడతారు, చూడటానికి చాలా చక్కగా మనతో మాట్లాడతారు, చూడటానికి చాలా చక్కగా మనతో ముచ్చటిస్తారు, చూడటానికి చక్కగా మనల్ని పలకరిస్తారు, మన పక్కనే తిరుగుతూ ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ హృదయంలో అంతరంగంలో దుర్మార్గం, హృదయంలో అంతరంగంలో దుష్టత్వం, హృదయంలో అంతరంగంలో భయంకరమైన పాపం కూడుగట్టిపోయి దేవునికి దూరంగా నేటి దినాలు అనేక మంది జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ సొదొమ మనుషులు ఎలా ఉన్నారంటే దుష్టులను, భయంకరమైన బహు పాపులుగాను దుర్మార్గులుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు ఎటువంటి స్థితి కలిగిన వారుగా ఉన్నారో దేవుని వాక్యంలో వాళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నాయి. వారి యొక్క లక్షణాలు, వాళ్ళ క్వాలిటీస్, ఆ మనుషుల యొక్క క్వాలిటీస్, ఆ మనుషుల యొక్క గుణగణాలు పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఆయా వాక్యాల్లో వాళ్ళ గురించి మనం రాయిగా మనం చదవబోతా ఉన్నాం. చూడండి, ఇంకా ఏం క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళని మనం చూద్దాం. యోధా రాసిన పత్రిక 6వ వచనాన్ని నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. యోధా రాసిన పత్రిక 6వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. మరియు తమ ప్రధానత్వం నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములలో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలె వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులుగా ఉన్నందున నిత్యాగ్ని దండన అనుభవించుటకు దృష్టాంతంగా ఉంచబడెను. కానీ సొదొమ గొమొర్రా పట్టణస్తుల గురించి ఇక్కడ మాట్లాడుతుంటాడు కదా, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలె వ్యభిచారం చేయించు. పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణస్తులు దుష్టులు, బహు పాపులు, దుర్మార్గులుగా ఉన్నారు. రెండవదిగా వారి యొక్క అనుదిన కార్యక్రమం ఏంటంటే వ్యభిచారులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. భయంకరమైన వ్యభిచారము వాళ్ళలో రాజ్యం వెళ్తా ఉంది. భయంకరమైన వ్యభిచారము వాళ్ళలో, వాళ్ళ యొక్క జీవితాల్లో, వాళ్ళ యొక్క ఆ పట్టణంలో వ్యభిచారం అనేది భయంకరంగా వెచ్చలివిడిగా జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవలసిన వెచ్చలివిడి జీవితము, వెచ్చలివిడి స్థితి, వెచ్చలివిడి పరిస్థితి వాళ్ళ జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదివినట్లయితే, ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం చదివినట్లయితే అక్కడ వాళ్ళ జీవితంలో మరొక లక్షణం మనకు బయటపడింది. చూద్దాం, చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడున్నట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, అప్పుడు లోతు ఏమంటాడు? లోతు వెలుపల ద్వారమునున్న వారి వద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఎంత పాతకము కట్టుకొనకడి, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదని వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి. చూడండి, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు నివసిస్తున్నాడు.
లోతు గురించి మనం రేపు మాట్లాడుకుందాం. లోతు ఆ విధంగా తయారైపడిన కారణం ఏంటో రేపు లోతు గురించి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందామని దేవుని పేట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజల గురించి మనం నేర్చుకుందాం. రేపు లోతు గురించి మనం నేర్చుకుందామని ప్రభు గారికి మనం చేస్తున్నాం. లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారట. అయితే దేవదూతలు అనగానే వాళ్ళు గుర్తించి, అన్నలారా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఈరోజు ఆతిథ్యం తీసుకుంటాను వాళ్ళని తీసుకెళ్ళి ఆతిథ్యం చేయబోతా ఉంటే ఆ ఇద్దరు మనుషుల్లాగా ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని చూశారంట. ఇద్దరు మనుషులు మన పట్టణానికి వచ్చారు. ఎవరు వీళ్ళు? కొత్త వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? దూర ప్రాంతం నుండి వచ్చారు. బాగున్నారు, చూడటానికి చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు. ఏ ఊరు నుండి వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు అని ఆ పట్టణంలోని ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎవరింటికి వచ్చారు వీళ్ళు? ఒక ఇద్దరు మనుషులు మన ఇంటికి వచ్చారయ్యా సాయంకాలం సమయంలో అనగానే, ఎవరింటికి వచ్చారు వీళ్ళు? ఎవరింటికి పరామర్శించడానికి వచ్చారు అనగానే ఆ చుట్టుపక్కల అక్కడక్కడ వాళ్ళు చెప్పుకుంటూ లోతు ఇంటికి వచ్చారు. లోతు అనే అతను ఈ మధ్య కాలంలో మన పట్టణంలో నివాసం ఏర్పాటు చేస్తున్నాడు కదా, అతని ఇంటికి వచ్చారు అనగానే అప్పుడు సాయంకాలం అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, బాలులేమి చూడండి, ఎంత భయంకరమైన మనుషులు చూడండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తులు వారు 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి, బాలులు అనగా చిన్నపిల్లలు, బాలులు అంటే 10-12 సంవత్సరాలు కూడా రెడీ అయిపోయారు అక్కడ పాపం చేయడానికి. 10-12 సంవత్సరాలు కూడా, అలాగే 8-9 సంవత్సరాలు 10-12 సంవత్సరాలు కూడా పాపం చేయడానికి పరుగులెడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. బాలులు, వయసు అయిపోయిన వృద్ధులు కూడా రెడీగా ఉన్నారు అక్కడ పనికిమాలిన పనులు చేయడానికి. వయసు అయిపోయిన వృద్ధులు కూడా పనికిమాలిన పనులు చేయడానికి అక్కడ రెడీగా ఆ పట్టణంలో నివాసం చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ పట్టణస్తులందరూ అనుకున్నారు, మన పట్టణానికి ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా లోతు ఇంటికి వచ్చారు. లోతు ఇంట్లో ఉన్నారు, చూడటానికి చాలా బాగున్నారు. ఎక్కడ నుండో పొరుగు ప్రాంతం నుండి వచ్చారు. వాళ్ళు మనం ఏమైనా చేయొచ్చు, వాళ్ళు మనం ఏమైనా చేయడానికి చేసినా ఎవడు అడిగేవాడు ఉండడు. రండి లోతు ఇంటికి వెళ్దాం, మనం లోతు ఇంటికి వెళ్ళి సంగతి తెలుసుకుందాం రండి అని చెప్పేసి బాలుడి దగ్గర నుండి ముసలివాడి వరకు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి బయలుదేరి లోతు ఇంటిని ముట్టడి చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళు ఎందుకు ముట్టడి చేశారు? వాళ్ళు ఎందుకు లోతు ఇంటికి వచ్చారు? వాళ్ళు ఎందుకు లోతు ఇంటికి రావడానికి కారణం ఏంటి? 4 దిక్కుల నుండి ప్రజలు లోతు ఇంటిని ముట్టడి వేయడానికి గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, మేము వారిని కూడున్నట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకురా అంటే. చూడండి వాళ్ళు ఎంత భయంకరమైన మనుషులు చూడండి. మా మనుషులు అంటే వీళ్ళు పాడు చేస్తారంట. ఆ మనుషులు వీళ్ళు పాడు చేస్తారంట. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు మగోళ్ళు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు పాడు చేస్తారంటే వీళ్ళు. బాలులు మొదలుకొని వృద్ధులైన వారు, మధ్య వయసులో ఉన్నవారు అందరూ కూడా, పట్టణస్తులందరూ కూడా ఇంటిని ముట్టడి వేసేసారు. కారణం ముట్టడి వేసేసారు ఎందుకంటే ఇద్దరు మనుషులు కొత్త వాళ్ళు ఆ ఇంటికి వచ్చారు. ఇద్దరు మనుషులు కొత్త వాళ్ళు ఆ ఇంట్లో కనపడ్డారు. ఆ ఇంట్లో కనపడిన మనుషులు వీళ్ళంటే పాడు చేయాలంట, రేప్ చేయాలంట, పాడు చేయాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సొదొమ మనుషులు అన్న మాట మనం ఇక్కడ ఈ మాట మనం ఇక్కడ వాడుతూ ఉన్నాం. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా ఆ పట్టణస్తులు అనగా సొదొమ మనుషులు అని అక్కడ రాయబడింది. సొదొమ మనుషులు అన్న మాట నేటి దినాల్లో కూడా ప్రాచీనంలో ఏంటంటే సోడోమైట్స్ అంటారు. సోడోమైట్స్ కొత్తగా పెట్టుకున్న ఈ మధ్యకాలంలో బాగా వినపడుతున్న పేరు ఇది. ఎవరండి సోడోమైట్స్ అంటే? దేవుని యొక్క ప్రకృతి ధర్మానికి విరుద్ధముగా మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం. అనగా మగవాళ్ళు హోమోసెక్సువాలిటీకి మరి తగలబడటం, ఆడవాళ్ళు లెస్బనిజానికి మరి ముందుకు వెళ్ళటమే అని మనం గమనించాలి. ఇక్కడ ఈ పట్టణంలో అసలు ఈ హోమోసెక్సువాలిటీ అనేది, అనగా ఈ లెస్బనిజం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సొదొమ గొమొర్రా పట్టణంలోనే స్టార్ట్ అయిందని గమనించాలి. ఒకటి, సొదొమ గొమొర్రా పట్టణస్తులు, సొదొమ గొమొర్రా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే దుష్టులుగా ఉన్నారు. దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని చూసినప్పుడు పాపులుగా కనపడ్డారు. వాళ్ళు
బహు పాపులుగా కనపడ్డారు. వాళ్ళు మంచితనం ఏ కోశాన వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కనపడట్లేదు. దేవుడి దగ్గర యథార్థత కనపడట్లేదు, మంచితనం కనపడట్లేదు, నిజాయితీ కనపడట్లేదు, నీతి కనపడట్లేదు, పరిశుద్ధత కనపడలేదు, దైవ భయం కనపడట్లేదు, దైవ భక్తి కనపడలేదు. బహు పాపులుగా కనపడ్డారు. రెండవదిగా వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయి, పట్టణస్తులు ఎలా ఉన్నారంటే వ్యభిచారులుగా జీవిస్తా ఉన్నారు. వ్యభిచారం ఆ పట్టణంలో రాజ్యం వెళ్తా ఉంది, విచ్చలవిడితనం రాజ్యం వెళ్తా ఉంది. ఇష్టానుసారంగా ఎవరి ఇష్టానుసారంగా కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఇష్టానుసారంగా వ్యభిచారం కూడా పట్టణంలో ప్రబలుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు కూడా చేస్తా ఉన్నారు. ఆడ అని తేడా లేదు, మగ అని తేడా లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో వాళ్ళ గురించి మాట్లాడతారు భక్తులు. పేతురు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో వాళ్ళు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించారో అక్కడ అపోస్తలుడైన పేతురు రాసినట్లుగా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. 7వ వచనంలో ఒక మాట రాయబడింది. సరే, 6వ వచనం కూడా చదువుతారు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక. మార్గం తప్పిపోయారండి. ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు, ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దైవ భయం అనేది లేదు వాళ్ళకి. దైవ భయం అనేది వాళ్ళ జీవితంలో ఏ కోశాలకు కొంచెం కూడా కనపడట్లేదు. కామ వికారయుక్తమైన నడవడిక చేత లోతును బాధ పెట్టారంట. ప్రతిరోజు బాధపడ్డాడంట ఆయన, ప్రతిరోజు బాధకు గురయ్యాడంట. అమ్మో, ఇదేంటి ప్రజలు ఎలా ఉన్నారు, ఈ పట్టణం చూస్తే చాలా అందంగా ఉంది, ఈ పట్టణం చూస్తే చాలా చక్కగా ఉంది, ఈ పట్టణం చూస్తే చాలా సుందరంగా ఉంది, ఈ పట్టణం చూస్తే ముద్దొస్తా ఉంది, చక్కగా ఉంది. ఈ ప్రజలేంటి ఎంత భయంకరంగా ఉన్నారు, ఎంత చక్కని పట్టణంలో ఎంత భయంకర ప్రజలు జీవిస్తా ఉన్నారు, ఎంత చక్కని పట్టణంలో ఎంత భయంకర మనుషులు జీవిస్తా ఉన్నారని చెప్పేసి లోతు అనేక సందర్భాల్లో బాధపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు లోతు ఇంటికంటే ఇద్దరు మనుషులు రాగానే ఆ ఇద్దరు మనుషుల్ని కోడినట్లుగా మా యొద్దకు తీసుకురాయా అని చెప్పేసి లోతును వాళ్ళు బలవంతం చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, వాళ్ళ జీవితంలో ఎటువంటి లక్షణం కనపడతా ఉందంటే, ఒకటి, వాళ్ళ జీవితంలో దుష్టులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దేవుడి దృష్టిలో బహు పాపులుగా ఉన్నారు, అలాగే వ్యభిచారులుగా ఉన్నారు ఆ పట్టణస్తులందరూ. తర్వాత ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడిచేవాళ్ళుగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో ప్రబలుతున్న భయంకరమైన పాపం ఏంటంటే ఈ పాపమే అని గమనించాం. భయంకరమైన పాపం ప్రబలుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలోనే కానీ, ఇంగ్లాండ్ దేశంలోనే కానీ, అలాగే ఆస్ట్రేలియా దేశంలోనే కానీ, అలాగే అనేక కంట్రీల్లో, అనేక దేశాల్లో ఈ భయంకరమైన పాపం అనగా దేవుడు ఏదైతే చెయ్యకూడదని ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు ఏదైతే చెయ్యకూడదని ఆజ్ఞ జారీ చేశాడో అటువంటి పాపం విచ్చలవిడిగా పెచ్చిమీరిపోతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, అమెరికాలో కూడా దీన్ని కొన్ని దేశాలు కూడా మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం చట్టబద్ధం చేస్తా ఉన్నారు. దేవుడు చెప్పాడు ఇది చెయ్యకూడదు, ఇది చట్టం కాదు, ఇది ధర్మానికి విరుద్ధం, ఇది నేను ఇచ్చినది కాదు, నేను చేసినది కాదని దేవుడు చెప్పినప్పటికీ ఇప్పుడు కొన్ని దేశాలు చట్టబద్ధత చేస్తా ఉన్నాయి. ఇంగ్లాండ్ దేశం అయితే ఈ విధమైన దానిని చట్టబద్ధత చేసింది. ప్రియమైన పిల్లరా, కారణం ఏంటంటే దినాలు రాబోతా ఉన్నాయి. దృష్టాంతంగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఇక్కడ చూపించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అమెరికా దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది, న్యూజిలాండ్ దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది, ఆస్ట్రేలియా దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రియమైన దేశాలు చాలా బాగున్నాయి, బాగా అందంగా ఉన్నాయి. కానీ లోపల ఉన్న ప్రజలే నేటి దినాల్లో పాడైపోతా ఉన్నారు. లోపల ఉన్న ప్రజలే భయంకరమైన విపరీతమైన జీవితాలకు అలవాటు పడిపోతా ఉన్నారు, విపరీతమైన వాదనలకు అలవాటు పడిపోతా ఉన్నారు. దానికి అర్థం రానున్న దినాల్లో దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడిపోతా ఉందని మనం గమనించాలి. దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీద కుమ్మరించబడి
నిర్మూలపరచబడడానికి కారణం ఏంటంటే ప్రజలు దుష్టులు గాను, దుర్మార్గులు గాను, బహుపాపులు గాను జీవించారు, వ్యభిచారులుగా జీవించారు. అలాగే ధర్మానికి అనగా హోమోసెక్సువల్స్ గా, సోడోమైట్స్ గా వాళ్ళు జీవించి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇష్టానుసారంగా పాపంలో కూరుకుపోయి వాళ్ళ ఇష్టానుసారమైన పద్ధతిని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు ఎలాంటి లక్షణం కలిగి ఉన్నారు చూద్దాం. చూడండి, అక్కడే ఇందాక మనం చదివే 19వ వచనాన్ని, ఆదికాండం 19వ వచనాన్ని మనము ఒకసారి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఈ మనుషులు నా ఇంటి నీడకి వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి, మరియు వారు వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరిగాలను చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసిందని చెప్పి లోతులను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే దౌర్జన్యకారులుగా కనపడతా ఉన్నారు. దౌర్జన్యం. లోతు పాపం బతిలాడుతున్నాడు, అయ్యా వాళ్ళు నా ఇంటి నీడకి వచ్చారు, వాళ్ళు మీరేం చేయొద్దు, అన్నలాగా కావాలంటే నా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వివాహం కాని పిల్లలు ఉన్నారు, పురుషుని ఎరగని ఇద్దరు ఆడలు ఉన్నారు, మీ ఇష్టం వాళ్ళిద్దరిని మీ దగ్గర పంపిస్తా, ఏమన్నా చేస్తున్నాడంటే ఎవడరా బాగు చెప్పడానికి, ఎక్కడుండో వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ, ఎక్కడుండో వచ్చి ఇక్కడ మా మధ్యలో నువ్వు నివాసం చేస్తూ మాకు తీర్పరిగా ఉన్నావని దొమ్మిగా ఆ ఇంటి మీద దొమ్మిగా పడి తలుపులు పాల్గొనడానికి సిద్ధమయ్యారంట. దౌర్జన్యకారులు అనగా వాళ్ళ యొక్క జీవితంలో దౌర్జన్యం చేయడమే ఒక స్థితిగా కనబడుతున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. మేమిద్దరు పిల్లారా, దౌర్జన్యం అనే స్థితి ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. బలం ఉన్నవాడిదే దౌర్జన్యం, అధికారం ఉన్నవాడిదే దౌర్జన్యం, డబ్బు ఉన్నవాడిదే దౌర్జన్యం. బలవంతుడు బలహీనుడి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, అధికారం కలిగిన వాడు అధికారం లేని వాడి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. దౌర్జన్యం చేయడం అలవాటు అయిపోయింది మనుషులకి. దౌర్జన్యంగా బ్రతకడం, దౌర్జన్యంగా జీవించడం, దౌర్జన్యకారులుగా బ్రతకడం అలవాటు అయిపోయింది అనేక మంది మనుషులకి. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే దౌర్జన్యకారులుగా కనపడతా ఉన్నారు. అక్కడ ఇంటి మీద పడి తలుపులు పగలగొట్టడానికి సిద్ధపడిపోయారు. యాక్చువల్గా ఇంటి మీద పడి తలుపులు పగలగొడితే ఊరుకుంటారండి ఎవరైనా? మన ఇంటి మీదకి వచ్చి ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఊరుకుంటామా? కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఇంటి మీద పడి తలుపులు కొట్టడానికి సిద్ధపడిపోయారంటే రౌడీ ముఖ దౌర్జన్యం చేసేవాళ్ళుగా, గూండాలుగా, మరి బలాత్కారం చేసేవాళ్ళుగా, బలవంతులుగా అనగా దౌర్జన్యం చేసి మరి అక్కడ ఏదైనా సరే చేయడానికి మేము సిద్ధవస్తులు ఉన్నట్లుగా వాళ్ళు అతని మీద పడి దుమ్మిగా పడి అతని ఇంటి తలుపులు పగలగొట్టడానికి సిద్ధపడినట్లుగా దేవుని పేట మీ అందరికి కూడా మనం చేస్తున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించడానికి కారణం ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించడానికి గల కారణం ఏంటంటే, అంత కోపం రావడానికి దేవుడు కారణం ఏంటంటే, ఆ పట్టణం చూడటానికి మంచిదే కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజల మీద దేవుడి కోపం, ఆ పట్టణంలో మనుషుల మీద దేవుడి కోపం, ఆ పట్టణంలో నివాసం చేస్తున్న మనుషుల మీదే దేవుని యొక్క ఉగ్రత. ఆ పట్టణంలో నివాసం చేస్తున్న మనుషులు ఎలాంటి జీవితం కలిగిన వారుగా ఉన్నారంటే దుష్టులు గాను, దుర్మార్గులు గాను, బహుపాపులు గాను, వ్యభిచారులు గాను, అలాగే హోమోసెక్సువల్స్ గా, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడిచేవారు గాను, మరి దౌర్జన్యకారులుగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నట్లుగా దేవుని వాక్య భాగం ద్వారా మీ అందరికీ కూడా మనం చేస్తాం. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆ పట్టణం గురించి యెహెజ్కేలు భక్తుడు ఒక ప్రవచనం మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49 వచనం చదివించి ఆశపడతా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49 వచనంలో ఒక మాట రాయబడింది. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెకును కలిగిన గర్వము, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనినదే. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేశారు కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏంటంటే గర్వం అంట. నాశనానికి ముందు ఏమి నడిచిద్దంటే, నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. గర్వం నేటి దినాల్లో చాలా మంది జీవితాల్లో గర్వం రాజ్యమేలుతూ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణస్థుల్లో ఉన్న లక్షణం ఏంటంటే గర్వం అంట. ఇదే వచ్చిన ఒక మాట అంటాడు, అహంకారం అంట. గర్వంతో అహంకారంతో వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు. గర్వంతో అహంకారంతో వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు.
గర్వంతో అహంకారంతో మనం జీవిస్తే దేవుని ఎదుట మనం ఆశీర్వదించబడలేం, దేవుని ఎదుట మనం దీవించబడలేం. గర్వము అహంకారం అనేది నాశనానికి గుర్తని గమనించాలి. గర్వము అహంకారం అనేది నాశనానికి మరి గుర్తుని మనం గమనించాలి. చూడండి, గర్వంతో అహంకారంతో నాశనం అయిపోయిన రాజులు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి నెబుకద్నెజర్ రాజు తన యొక్క పట్టణం మీద నిలబడి తన పట్టణం కట్టబడిన పట్టణాన్ని మొత్తాన్ని కూడా చూశాడు. అబ్బా, ఈ పట్టణం అంతా నేనే కట్టాను కదా అని చెప్పేసి ఈ పట్టణం యొక్క సౌందర్యం, ఈ పట్టణం యొక్క గొప్పతనం అంతా కూడా నాదే కదా అని పైన చూసుకుని గర్వపడ్డాడంట. నిబంధన పిల్లారా, వెంటనే పైన ఒక స్వరం వినపడింది. రాజు నెబుకద్నెజరు, ఇదిగో నీ పట్టణం నీ యొద్ద నుండి తీసివేయబడతా ఉంది. నువ్వు అడవికి తరవబడతావు, నువ్వు పక్షి వలె పక్షి ఈకలు నీకు వస్తాయి, అడవి మృగం వలె తయారవుతావు అని దేవుడు అతన్ని వెళ్ళగొట్టినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తాను. ప్రియమైన బిడ్డలారా, గర్వపడ్డాడు నెబుకద్నెజరు. ఇదంతా కూడా నాదే, ఇదంతా కూడా నేను చేసిందే, ఇదంతా కూడా నేను తయారు చేసిన గర్వపడ్డాడు. గర్వము అహంకారం అతనిని అడవికి వెళ్ళగొట్టబడినట్లు కనుక మృగములాగా తయారు చేయడానికి కారకుడైనట్లుగా మనం గమనించవలసిన వారమైన. అలాగే హేరోదు రాజు నిలబడి ప్రసంగించాడంట. ప్రజలందరూ కూడా కేకలు వేశారు. అబ్బా, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలేగా అతడు దేవుని మహిమపరచినందున గర్వపడ్డాడు. నిజమే, నేను ఎంత గొప్పగా మాట్లాడాను, ఎంత గొప్పగా చక్కగా మాట్లాడానని అహంకారంతో గర్వంతో ప్రదర్శించాడు. వెంటనే దేవుని దూత అతన్ని పురుగులతో పొత్తినట్లుగా అతను అక్కడికక్కడే ప్రాణం విడిచినట్లుగా అపోస్తలుల కార్యాల్లో మనం చదవగలుగుతాం. గర్వంతో అహంకారంతో అనేక దేశాలు కూలిపోయాయి, అనేక రాజ్యాలు కూలిపోయాయి, రాజులు పతనమైపోయారు, రాణీలు పతనమైపోయారు. గర్వంతో అహంకారంతో జీవించి, గర్వంతో అహంకారంతో మాట్లాడి, గర్వంతో అహంకారంతో వారి జీవితాన్ని కొనసాగించి అనేక మంది ప్రపంచంలో నాశనం అయిపోయిన వాళ్ళు, పతనమైపోయిన వాళ్ళు అనేక మంది కనబడతా ఉన్నారు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం పరిస్థితి కూడా అంతే. సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని గంధకాలకు తగలబడిపోవడానికి కారణం ఏంటి? నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ఆ సొదొమ గొమొర్రా పట్టణం పసిమి పట్టణం అయిపోవడానికి కారణం ఏంటంటే గర్వం అంట. ఆ మనుషుల్లో ఎక్కడ లేనంత గర్వం, ఎక్కడ లేనంత అహంకారం వాళ్ళు ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. లోతు పట్ల ప్రదర్శించారు, లోతు కుటుంబం పట్ల ప్రదర్శించారు, లోతు ఇంటికి వచ్చిన వారి పట్ల ప్రదర్శించారు, గర్వపడుతూ ఉన్నారు, అహంకారంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 24-28 వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు ఏ విధంగా జీవించారో మనం చూద్దాం. చూడండి, లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకం కురిసి వారందరినీ నాశనం చేశాను. ఇక్కడ 2 రకాల లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, జనులంట తినుచు, త్రాగుచు. ఏమంటే తినకూడదా, తాగకూడదా అని అనుకోవచ్చు. పిల్లలారా, తినటం తాగడం తప్పేం లేదు. మనకు తగినంత ఆహారం తినడం తప్పులేదు, తగినంత పానీయాన్ని తాగడం మనకు తప్పులేదు. తగినంత ఆహారాన్ని మనం తీసుకోవడం, మితాహారం కలిగిన వారుగా తగినంత ఆహారాన్ని భుజించే వాళ్ళంగా మనం ఉంటే తప్పులేదు. కానీ ఇక్కడ జనులు తినుచు తాగుచు అంటే అడిక్టెడ్ అంటే ప్రజలు అడిక్ట్ అయిపోయారు తిండిపోతనానికి, తాగుబోతనానికి. తిండిపోతానమే దేవుడు అనుకుంటున్నారు, తాగుబోతానమే దేవుడు అనుకుంటున్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు ఏంటయ్యా ఎందుకు ఆ విధంగా తయారయ్యారంటే, ఇందాక మనము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం మనం చదివాం. చూడండి, నీ చెల్లులైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనినదే. ఆహార సమృద్ధి అక్కడ కనబడతా ఉండేప్పటికీ నిర్విచారమైన సుఖమైన స్థితి అంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయారు వాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు చేసిన పాపం ఏంటంటే లగ్జరీ లైఫ్, సుఖమైన స్థితి. అనగా తిండిపోతులుగా, తాగుబోతులుగా, తినటం తాగడం ప్రతి దానికి అడిక్ట్ అయిపోయారు. చూడండి, నేటి దినాల్లో చాలా మంది చాలా విషయాలకు అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అవ్వడం అంటే బానిసలు అయిపోతా ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలు అయ్యే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు మరి జైల్లో నాకు ఒకసారి తనకు సాక్ష్యం చెప్పాడు. సార్, నేను మరి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాను సార్. మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి నేను హాస్పిటల్లో అన్కాన్షియస్లో ఉండగా మా అమ్మగారు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండగా
ప్రార్థన చేసింది. అయితే నేను అన్కాన్షియస్లో ఉన్న నా దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను ముట్టి మరి లేపినట్లుగా నా కళ్ళ కనపడింది సార్. ఆ రోజు నుండి నేను స్వస్థత పొందుకున్నాను, దేవుడు నన్ను బాగు చేశాడు, అడిక్ట్ అయిపోయిన జీవితం నుండి విడిపించాడని తన సాక్ష్యం చెప్పాడు. అంటే దేనికి అడిక్ట్ అయిపోయాడంటే ఆ బ్రౌన్ షుగర్కి అడిక్ట్ అయిపోయాడు, ఆ మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయాడు. అతను చెప్పాడు తన సాక్ష్యంలో, సార్ దానికి అడిక్ట్ అయితే నాకు విడుదల పొందడం చాలా కష్టం, ఆ మత్తు పదార్థాలకి ఆ మత్తు మందులకి అడిక్ట్ అయిపోతే చాలా మరి బయటికి పడాలంటే చాలా కష్టం. అలాగే ప్రేమేంద్రుడు 2 దినాల్లో చాలా మంది తాగుబోతానికి అడిక్ట్ అయిపోతున్నారు, తిండిపోతానికి అడిక్ట్ అయిపోతున్నారు, మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోతున్నారు, రకరకాలైన వాటికి బానిసలు అయిపోతూ ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు ఏంటంటే అడిక్టెడ్ పీపుల్ అంటే బానిసలైపోయిన వాళ్ళు. దానికి వాళ్ళు ఆ స్థితికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసించారు. ఇంకా ఇదే మా జీవితం, తిండిపోతానమే మా జీవితం, తాగిపోతానమే మా జీవితం. తిండిపోతానం గురించి ఒక మాట చెప్పాలనుకుంటాను. మేము ఇదే బిడ్డారా, కొంతమంది తిండిపోతే ఎలా ఉంటారో ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటాను. రోమీల గురించి మనం మాట్లాడుకుంటే, రోమీలంట మహా తిండిపోతులు. ఏంటయ్యా వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళకి ఎప్పుడు కూడా పంచాలు చేసుకుని చక్కగా మంచి వంటకాలు తయారు చేసుకుని తింటే వీళ్ళకి అలవాటు. పంచాలు చేసుకుని ప్రతి సందర్భంలో రోమీలు పై అధికారులు, పెద్ద అధికారులు, పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనులు ఏంటంటే, ఆయా సందర్భాల్లో ప్రతిరోజు కూడా పంచాలు చేసుకుని తిని తాగుతూ ఉంటారు. వీళ్ళు చేసే పనులు ఇయ్యే, తిండిపోతాను తాగిపోతాను, వీళ్ళ పనులు ఇయ్యే. అయితే మంచి ఆహార పడతారు, రుచికర ఆహార పడతారు, మటన్తో కానీ, చికెన్తోనే కానీ, అలాగే చేపలతోనే కానీ, అలాగే రొయ్యలతోనే కానీ, రకరకాలైన వాటి చేత మంచి ఆహార పదార్థాలు వండించి ఆ డిష్లు ఎదురుగుండా పెడతారు. అప్పుడు వీళ్ళు ఏంటంటే తిన్నంత ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తిని ఎంతైనా తాగొచ్చు. అయితే కొంతమంది రోమీలంట ఎలా తింటారంటే బాగా తినేసేస్తారంట. ముందు బాగా తినేసేసిన తర్వాత ఎంత తిన్నాళ్ళకి ఆకలి తీరదు, ఇంకా తినాలనిపించింది వీళ్ళకి. అక్కడ వండబడిన రుచికర పదార్థాలు చక్కగా మసాలా వేసి చక్కగా మరి ఎంతో రుచికరంగా తయారు చేసిన ఆహార పదార్థాలని మళ్ళా ఇంకా తినాలనుకుంటారు. కానీ కడుపు నిండిపోయింది, కడుపు మళ్ళీ పట్టదు. ఎంత తిన్నా మనిషి ఎంత తింటాడండి? మనిషి ఎంత సంపాదించినా, మనిషికి ఎంత డబ్బు ఉన్నా తినేది అంత అన్నమే, తినేది అంత కూరే. ఎంత డబ్బు ఉంది ఎంత తినొచ్చు అనుకుంటే కుదరదు ఇక్కడ, ఎంత ఉంది నేను ఎంత తినొచ్చు అంటే కుదరదు ఇక్కడ. ఎంతైనా మనిషి అతనికి సామర్థ్యం ఎంతైతే ఉండదో, అతనికి తినగలిగిన సామర్థ్యం ఎంతైతే ఉండదో అంత మాత్రం తినగలుగుతాడు. కానీ ఈ రోమీలంట ముందు గబా తినేసేసి పొట్టంతా కూడా నింపేసేసుకొని ఇంకా తినాలని ఆశ కలిగిద్దంట వాళ్ళకి, ఇంకా తినాలని ఆశ కలిగిద్దంట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చూడకుండా ఆ పక్క వాష్రూమ్కి వెళ్ళి వెంటనే గొంతులో ఏరు పెట్టుకుని తిన్నదంతా కక్కేసేసి మళ్ళా ఫ్రెష్గా వెళ్ళి తినడానికి స్టార్ట్ చేస్తారంట. ఎంత తిండిపోతులో చూడండి రోమి. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా అంతకంటే తిండిపోతులు, అంతకన్నా భయంకరమైన తిండిపోతులు. తినటం తాగటం ఇదే పని వీళ్ళకి. తినటం తాగటం అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఎవరికి కూడా సహాయం చేయడం వీళ్ళకి తెలియదంట, ఎవరికి కూడా మేలు చేయడం తెలియదంట. అక్కడ దేవుడు అన్నాడు కదా చూడండి వాళ్ళ గురించి. హెజ్కేలు గ్రంథం 16 ఏమన్నాడంటే, అది దీనులను దరిద్రులకు సహాయం చేయకుండాను. ఎవరికి సహాయం చేయడం తెలియదు వీళ్ళకి. ఎంత మటుకి వీళ్ళ తిండి వీళ్ళ బాలే, ఎంత మటుకి వీళ్ళ దరిద్రమే, ఎంత మటుకి వీళ్ళు తిండిపోతాను వీళ్ళు తాగిపోతానే. కానీ లేనోళ్ళకి పెడదాం, లేనోళ్ళకి సహాయం చేద్దాం అన్న ఆశ ఆలోచన ఎక్కడ కూడా వీళ్ళకి కనపడదు. ఎంత మటుకి దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండాను, దీనులను దరిద్రులను ఏ విధంగా కూడా ఆదుకునే స్థితి లేదు అక్కడ, ప్రేమ చూపించే స్థితి లేదు అక్కడ. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలకున్న స్థితి ఏంటంటే తిండిపోతాను తాగిపోతాను అడిక్ట్ అయిపోయిన జీవితం. అంటే ప్రతి దానికి కూడా అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే లోకసువార్త 17:28 మరొక మాట ఉంది చూడండి. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఇండ్లు కట్టుచు ఉండిరి. ఈ స్థితిలో మనకి వాళ్ళు ఏం కనపడుతున్నారా అంటే ప్రియమైన పిల్లరా, అక్కడ మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కనపడుతూ ఉంది. కమర్షియల్ పీపుల్, లాభం లేకుండా ఏ పని చేయలేళ్ళు. అడిక్టెడ్ పీపుల్,
సొదొమ గొమొర్రా పట్టణస్తులు అడిక్ట్ అయిపోయిన పీపుల్ వాళ్ళు, రకరకాలైన వ్యసనాలకు బానిస అయిపోయిన వాళ్ళు, రకరకాలైన వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్న వాళ్ళు, ఏ వ్యసనం అయితే ఆ వ్యసనం ప్రకారం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే వాళ్ళు. ఏదైనా సరే ఇప్పుడు ప్రపంచంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యసనంతో బాధపడుతూ ఉన్నాడు. ఒకడు తాగుబోతనంతో బాధపడుతూ ఉన్నాడు, ఒకడు మత్తు పదార్థంతో బాధపడుతూ ఉన్నాడు, ఒకడు జోదమనే వ్యసనంతో పరిగెత్తుతా ఉన్నాడు. ఈ బెట్టింగ్లు ఎవరస్తులు చాలా మంది నేటి దినాల్లో పాడైపోతా ఉన్నారు. ఈ క్రికెట్ ఆట అనేది ఒకటి వచ్చింది. ఈ క్రికెట్ ఆట అనేది ఆడుతా ఉన్నారు. ప్రజలందరూ చూసి దాన్ని సంతోషించాలి తప్ప ఈ క్రికెట్ తోటి బెట్టింగ్లు వ్యసనంగా మారిపోయింది. చాలా మంది ఎవరస్తులకి బెట్టింగ్ అనేది వ్యసనంగా మారిపోయింది. వ్యసనంగా అడిక్ట్ అయిపోతా ఉన్నారు. దానితో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ వ్యసనం ఎలా మారిపోయిందంటే, మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఈ పార్టీ గెలిచింది, మా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని బెట్టింగ్లు పెట్టి ఆ తర్వాత బెట్టింగ్లు ఓడిపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా మనం చూసాం. నేటి దినాల్లో సూసైడ్ చేసుకున్న మనం చూసాం. వ్యసనం, ఆటలుగా వ్యసన పరులు అయిపోయారు. పిల్లారా, సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా వ్యసన పరులుగా ఉన్నారు, తిండిపోతులుగా ఉన్నారు, తాగుబోతులుగా ఉన్నారు, అడిక్ట్ అయిపోయిన ప్రజలుగా ఉన్నారు. తర్వాత కమర్షియల్ పీపుల్ గా కూడా ఉన్నారు. కమర్షియల్ పీపుల్ అంటే వ్యాపారస్తులు. ఏ లాభం లేకుండా ఏ పని చేయరు ఇక్కడ. చూడండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు లాభం లేకుండా ఏ పని చేయరు. అక్కడ అడిగి లాభమే కావాలి. ప్రజల యొక్క సంతోషంతో సంబంధం లేదు, ప్రజల యొక్క బాగోగులతో సంబంధం లేదు, ప్రజల యొక్క అవసరాలతో సంబంధం లేదు. నేను బాగుపడ్డానా, నా వ్యాపారం బాగుపడిందా, నేను బాగున్నారా అని ఉండడం తప్ప ఎదుటివాడు ఏమైపోయినా నాకు పర్వాలేదన్న స్థితిగతులు నేటి దినాల్లో వ్యాపార సంబంధమైన అనగా ప్రిమిదేమిడరా కమర్షియల్ పీపుల్ అనేవాళ్ళు నేటి దినాల్లో తయారైపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. కమర్షియల్ గా మారిపోతా ఉన్నారంటే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆ దినాల్లో కూడా అమ్ముచు కొనుచు నారు నాటుచు ఇట్లు కట్టుచు ఉన్నారంట, కడుతున్నారంట, అమ్ముతున్నారంట, కొంటున్నారంట. అవన్నీ కూడా ఆ పనుల్లో నిమగ్నం అయిపోయారంట వాళ్ళు. కానీ దేవుడి మీద ధ్యాస లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఏ ఘోషణ వాళ్ళ జీవితాలకు లేదని మనం గమనించాలి. చూడండి, సొదొమ గొమొర్రా ప్రజల మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించడానికి, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో మనం చూద్దాం. చూడండి, సొదొమ గొమొర్రా ప్రజలు దుష్టులను, బహు పాపులను, దుర్మార్గులుగా జీవిస్తున్నారంట, వ్యభిచారులుగా జీవిస్తున్నారంట, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడిచేవారుగా హోమోసెక్సువాలిటీతో జీవిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దౌర్జన్యకారులుగా జీవిస్తున్నారంట, అహంకారము గర్వంతో వాళ్ళు జీవిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అడిక్టెడ్ పీపుల్ గా అనగా అనేక రకాల వ్యసనాలకు బానిస అయిపోయిన వాళ్ళుగా మనం జీవిస్తూ ఉన్నారు. అలాగే కమర్షియల్ పీపుల్ అంటే అంత డబ్బుకి విలువిచ్చేవాళ్ళు కనుక మార్గానికి విలువిచ్చేవాళ్ళుగా వాళ్ళు తయారైపోయినట్లుగా కమర్షియల్ పీపుల్ గా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం వారి జీవితంలో. ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం. ఆదికాండం 19:14 చూద్దాం. చూడండి, ఆదికాండం 19:14 ఒక మాట రాయబడింది. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలని పెండలాడయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాడు. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తన అల్లుల దృష్టి కంట తన ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఇద్దరిని మాట్లాడుకున్నాడు లోతు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, దేవుడి పట్టణం నాశనం చేయబోతా ఉన్నాడు, రేపు పొద్దున కల్లా మసిలి పట్టణం అయిపోద్ది పట్టణం, రండి మాతో కూడా రండి, మేము వెళ్ళిపోతున్నాం ఊరు వదిలిపెట్టేసి, మేము మా కుటుంబాలుగా, నేను నా భార్య నా పిల్లలిద్దరు బయలుదేరి వెళ్ళిపోతున్నాము, మీరు కూడా రండి, మాతో కూడా బతుకుతారంటే అల్లుల దృష్టి కంటే లోతు ఎగతాళి చేసేవాడుగా కనపడ్డాడంట. ప్రియమిద్దరు ఇక్కడ లక్షణం ఏం కనపడుతుందంటే, విననోళ్ళని ప్రజలు, మంచి చెప్తే ఎంట్రీళ్ళు, మంచిగా మాట్లాడితే ఎంట్రీళ్ళు, మంచి చెప్తే వినే బ్యాచ్ కాదు ఇది. ప్రియమైన బిడ్డలారా, మంచి చెప్పినా ఎంతమందికి ఈ రోజుల్లో మంచిగా వాక్యం చెప్పినా, మంచి మాటలు చెప్పినా వెంటలేదు. చెప్పొచ్చేవయ్యా, ఏం చెప్పేవాళ్ళు నువ్వు మాకు అవసరం లేదులే, నువ్వు అవసరం లేదు, నీ యేసు ప్రభు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నీ వాక్యం అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నీ మంచితనం అవసరం లేదని తోసివేస్తా ఉన్నారు. వీరనోళ్ళని బ్యాచి, మెడలు వంచని బ్యాచి. ప్రియమైన బిడ్డలారా, మెడలు వంచనంటే వెనరీళ్ళు, చెప్పిన మాట వెనరీళ్ళు, వినకపోతే వాడిపోతాడు. ప్రియమైన బిడ్డలారా,
వాళ్ళు వినలేదు, చచ్చారు ఆ పట్టణంలో పడి. వాళ్ళిద్దరూ వింటే లోతుతో పాటు బయలుదేరి బయటికి వస్తే వాళ్ళిద్దరు బతుకుండేవాళ్ళు. ఆ అల్లుళ్ళు ఇద్దరి దగ్గరికి వెళ్ళి, రండయ్యా మనం వెళ్ళిపోదామంటే వినలేదు, చెప్పిన మాట వినలేదు. ఏంటో నువ్వు మాకు చెప్పేది అని ఎగతాళి చేసేవాళ్ళ కనపడ్డాడంట. ఏం లోతు, ఏం మాట్లాడు, మీరేంటి ఎంత మాట్లాడుతున్నారు, దేవుడు ఏంటి పట్టణాన్ని నాశనం చేయడం అండి, దేవుడు అసలు ఎక్కడున్నాడు, ఊరుగావయ్యా బాబు, దేవుడు లేడు ఏమీ లేదు, ఈ పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు, ఊరుగావయ్యా బాబు అని చెప్పేసి లోతునంట వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళుగా చూశారంట లోతునే అని ఎగతాళి చేశారంట. నవ్వారు లోతుని చూసి. ఈ రోజుల్లో భక్తి చేసేవాళ్ళు చూసి చాలా మంది నవ్వుతున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు చూసి చాలా మంది నవ్వుతున్నారు, విశ్వాసంతో నడిచేవాళ్ళు చూసి చాలా మంది నవ్వుతున్నారు, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించేవాళ్ళు చూసి చాలా మంది హేళన చేస్తున్నారు. భక్తి పరులంట, ప్రార్థన వాళ్ళంట, దేవుడంట, యేసుప్రభు అంట, రెండో రాకడంట అని ఎగతాళి చేసి ఉన్నారు. ప్రేమ దేవుళ్ళారా, నవ్వండి, ఎగతాళి చేయండి. ఒక దినం రాబోతా ఉంది, భయంకరమైన ఉగ్రత రాబోతా ఉంది, భయంకరమైన దినం రాబోతా ఉంది. మీరు మార్పు పొందకపోతే లోతు అల్లుళ్ళు ఏ విధంగా అయితే సొదొమ గొమొర్రా పట్టణంలో భస్మీపట్నం అయిపోయారు, నాశనం అయిపోయారు, మీకు అలాగే భక్తిహీనులు లేని వారికి, మారని వారికి, విననొల్లని వారికి నాశనమయ్యే దినము రాబోతా ఉందని గమనించాలి. నాశనమయ్యే దినము రాబోతా ఉందని మనము ఎరగవలసిన వారమైనా. ఇక్కడ మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధమైన జీవితం కలిగి ఉన్నారో చూద్దాం. చూడండి, దుష్టులను, పాపులను, దుర్మార్గులుగా ఉన్నారంట. బహు పాపులుగా వాళ్ళు జీవిస్తున్నారంట. వ్యభిచారులుగా, అనగా వ్యభిచారమే ఆ పట్టణం అంతా కూడా వ్యభిచారంతో మరి చక్కగా వెలసిల్లిపోతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఆ ప్రకృతి ధర్మమైన పనులు కనుక మగవాళ్ళు ఆడవాళ్ళు చేయకూడని పనులు చేస్తూ, తుచ్చమైన పనులు చేస్తూ, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఆ పట్టణస్తులు జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దౌర్జన్యంగా జీవించేవాళ్ళుగా ఆ పట్టణస్తులు మనం చూస్తా ఉన్నాం. గర్వాంతులుగా పట్టణస్తులు మనం చూస్తా ఉన్నాం. గర్వంతో నిండిపోయాడంట. మాకేంటి కొదువ, మాకు చక్కగా పంటలు పండుతున్నాయి, మాకు అన్ని ఉన్నాయి, మాకు ఏ లోటు లేదు, ఏ కొదువ లేదని గర్వంతో, అహంకారంతో వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే అన్ని రకాలైన అలవాట్లకు, దుర్మార్గపు అలవాట్లకు అడిక్ట్ అయిన పీపుల్ గా వాళ్ళు కనపడుతూ ఉన్నారు. అడిక్ట్ అయిపోయిన పీపుల్ కనుక బానిసలు అయిపోయిన వారుగా, అన్ని రకాలైన అలవాట్లకు, వ్యసనాలకు బానిసలైన వారుగా, నేటి దినాల్లో వ్యసనాలకు బానిసైపోతున్నారు మనుషులు. వ్యసనంలో నుండి విడుదల పొందలేకపోతున్నారు మనుషులు. వ్యసనాలకు బానిసైపోయిన వారు కనపడుతూ ఉన్నారు. తర్వాత కమర్షియల్, డబ్బే దేవుడు, డబ్బే సర్వస్వం, డబ్బు లేకపోతే ఏ పని లేదు, డబ్బే దేవుడు లేడు, ఏమీ లేదు, డబ్బే దైవం అని కమర్షియల్ గా, అనగా ఎవరిని కూడా పట్టించుకున్న వారుగా, ప్రేమించిన వారుగా, సహాయం చేయని వారుగా ఆ ప్రజలు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత విననొల్లని వారుగా, మంచి చెప్పినా వినలేదు, మంచి చెప్పి చూశాడు లోతు, చక్కగా చెప్పి చూశాడు లోతు. అయ్యా రండి, పరిస్థితి తారుమారైపోతుంది, రండి అని ఆ నల్లుళ్ళు చేతులు పట్టుకుని బతికినాడు ఉంటాడు లోతు. అబ్బే, నువ్వు బతికినాడు, నువ్వేమన్నా చేయి, మా బాధ, మా మార్గం మాదే, మా మతం మాదే, మా జీవితం మాదే, నువ్వు విన్నానే చెప్పు, మేము వినం, మాకు ఇదే బాగుంది, మాకు ఈ జీవితమే బాగుంది, మాకు ఇదే సంతోషంగా ఉంది, మాకు ఇదే ఆనందంగా ఉంది, నీతో పాటు రావడం మాకు ఇష్టం లేదని తెగేసి చెప్పేసారు లోతుకి. విననొల్లని జనాంగంగా అక్కడ ఉన్న ప్రజలు కనపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, విననొల్లని జనాంగము, వింటలేదు, చెప్పిన మాట వింటలేదు. ఈ రోజు అనేక మంది చెప్పిన మాట వినని వారుగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డరా, అనేక మంది చెప్పిన మాట వినడానికి ఇష్టపడితే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు విధేయులవుతే, దేవుని మాటకు లోబడే వారుగా జీవిస్తే దేవుడు వారిని కాపాడుతాడు, దేవుడు వారిని భద్రపరుస్తాడు, దేవుడు వారిని క్షేమం అనుగ్రహిస్తాడు, దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, కరోనా వైరస్ వచ్చింది. అయ్యో, ఎవరిలో ఆడేమంటే ఎవరు బయటికి రామాకంటే ప్రభుత్వంలో ప్రకటించారు. అయినా చాలా మంది చెప్పిన మాట వింటలా. మేము ఇళ్లలో ఉండమండి, బయట తిరుగుతాం, ఎక్కడో కరోనా వస్తే మాకేంటండి, ఎవడో పోతే మాకేంటంటే, మేము బయట తిరుగుతామని చాలా మంది బయట తిరుగుతున్నారు. దొరికిన వాళ్ళు పోలీసులతో తనులు తింటున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు విద్యార్థి పెట్టినారా, చెప్పిన మాట వింటలా చాలా మంది. చెప్పిన మాట వింటే ఆ వైరస్ దాని చేరదు. చెప్పిన మాట వింటే ఆ భయంకరమైన ఆ యొక్క మరణం దగ్గరకు రాదు. చెప్పిన మాట వింటే ఆ భయంకర ఉగ్రత దగ్గరికి రాదు.
ఇక్కడ లోతు అల్లుళ్ళకు కూడా లోతు చెప్పి చూశాడు, రండయ్యా నా కూతురుతో కూడా సంతోషంగా ఉంటుంది కదా రండయ్య అంటే, నువ్వు వద్దు నీ కూతురు వద్దు మాకు ఇదే బాగుందని చెప్పిన మాట వినకుండా ఆ పట్టణంలో ఉండడానికి ఇష్టపడ్డారు. ఆ పట్టణంలోనే మాడి మసి అయిపోయినట్లుగా మనం చూస్తాం. చివరికి ఒక మాట చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పునకు నాశనము జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. 6వ వచనం కూడా చూడండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నోవహు దినాల్లో నీటి వలన నశించిపోయిందంట. అయితే ఇప్పుడు ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనము మనకి ఎలా ఉందంటే ఒక దృష్టాంతంగా ఉంది, ఒక ట్రైల్ పార్టీ. ఇది ఒక ట్రైల్ పార్టీ. అసలు సినిమా ముందుంది, అసలు సినిమా ముందు రాబోతా ఉంది. ఇది ఒక చిన్న ట్రైల్ పార్టీ. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏ విధంగా నాశనం అయిపోయారు అనేది, ఆ విధంగా జీవిస్తే ప్రజలు ఆ విధంగా జీవిస్తే నాశనం అవుతారు అనేది ఒక చిన్న ట్రైల్ పార్టీ అక్కడ చూపించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలు ఈ విధంగా జీవిస్తే ఈ ప్రపంచం కూడా నాశనం అయిపోయిందని దేవుడు తన యొక్క భక్తులతో ప్రకటిస్తా ఉన్నాడు, వాక్యంతో ప్రకటిస్తా ఉన్నాడు. అగ్ని కొరకు నిల్వ చేయబడిన ఉన్నాయంట. చూడండి, ఆయన దేవుడు ఏమంటాడు చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అక్కడే 3వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొందరు ఆలస్యం చేయనట్టు ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం కలవాడై ఉన్నాడు. ఎవరు నశించమాటం ఆయనకి ఇష్టం లేదు. ప్రియమైన సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా ఒకవేళ మారు మనసు పొందితే ఆయన అగ్ని గంధకాలు కురిపించిన ఆపేవాడేమో. ఒకవేళ పట్టణంలో 10 మంది మారి లోతు దగ్గరికి వచ్చి లోతు మేమందరం మారేమని చెప్తే దేవుడు ఆ ఉగ్రతను తప్పించేవాడేమో. కానీ ఒక్కడు కూడా మారలేదు. మారకపోగా ప్రియమైన బిడ్డలారా వాళ్ళందరూ కూడా అగ్ని గంధంలో నశించిపోయినట్లు చూస్తా ఉన్నాం. అయితే రానున్న దినాల్లో దేవుడు ఈ భక్తిహీనుల సమూహం మీదకి భూమి మీద అగ్నిని కుంభరించిపోతాడంట. అయితే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటాడు కదా, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన ఏడల దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు, టైం ఇస్తా ఉన్నాడు, ఇక్కడ సమయం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ సొదొమ గొమొర్రా ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. చూడండి, దుష్టులుగా అలాగే దుర్మార్గులుగా బహు పాపులుగా ఉన్నారు దేవుని ఎడల. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు వ్యభిచారులుగా ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు ప్రకృతి ధర్మానికి అనగా సృష్టి ధర్మానికి విరుద్ధంగా నడిచేవాళ్ళుగా ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు దౌర్జన్యకారులుగా ఉన్నారు, గర్వాంధులుగా, అహంకారులుగా, అడిక్టెడ్ పీపుల్ గా, కమర్షియల్ పీపుల్ గా, విననందని జనంగా ఉన్నారు. ఈరోజు ప్రపంచాన్ని మీరు తరచి చూడండి, ప్రపంచాన్ని పరిశీలించండి. ఇటువంటి లక్షణాలు కలిగిన బోళ్ళంత మంది కనబడుతున్నారు. అంటే సమయం దగ్గర పడిందని మనం గమనించవలసిన, సమయం ఆసన్నమైందని మనం గమనించాలి. కానీ దేవుడు అంటాడు కదా, నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతాన్ని చూపిస్తాడంట. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక మంది అలాంటి ప్రజలు కనపడుతున్నారు. వాళ్ళకి మనం చెబుదాం, వాళ్ళకి మనం బోధిద్దాం, వాళ్ళకి మనం తెలియజేద్దాం. రానున్న భయంకరమైన దినాల నుండి దేవుడు తప్పించాలనే ఉద్దేశంతో ఈ రక్షణ మారు మనసు అనుభవాన్ని దేవుడు మన దగ్గర తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ రక్షణ మారు మనసు అనుభవాన్ని దేవుడు మనకు తీసుకొచ్చాడని అనేక మందికి చెబుదాం, అనేక మందికి బోధిద్దాం, అనేక మందిని అగ్ని నుండి లాగినట్లు అనేక మందిని మనం దేవుని దగ్గరికి మనం నడిపిద్దాం, దేవునిలోకి లాగుదాం, దేవుని దగ్గర నడిపిద్దాం, రక్షణలోకి నడిపిద్దాం. అనేక మందికి పరలోక రాజ్యానికి వారసులుగా చేద్దాం. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ మనం దేవుని భయభక్తులు కలిగిన వారంగా జీవిస్తూ పరలోక వారసులు మనం ముందుకు సాగుదాం. దేవుడు అటు కృప చేత మనందరూ నింపి నడిపించునుగా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు. ఈరోజు మరొకసారి అయ్యా మీ లేఖనంలోని సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏ విధంగా జీవించారో, వాళ్ళని నాశనం చేయడం గల కారణం ఏంటో మేము చూసాం ప్రభా. నిజమే, ఇప్పుడు దినాలు చూస్తే అలాగే కనబడుతున్నాయి ప్రభా. అనేక దేశాలు, అనేక ప్రాంతాలు సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏ విధంగా జీవించారో ఆ విధంగానే జీవించడానికి అనేక మంది ప్రజలు ఉన్నట్లుగా మేము చూస్తాం. అయితే రానున్న దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణం మీద మీరు అగ్నిని కురిపించినట్లుగా ఈ భూమి మీదకి అగ్నిని కురిపించబోతున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. అయితే మేము అనేక మంది నశించిపోకుండా ఉండటం కోసం మమ్మల్ని రక్షించిన దేవా, మా రక్షణ మేము కొనసాగిస్తూ అనేక మందిని మీ వద్దకు నడిపించడానికి మాకు సహాయం చేయండి. ఆ విధమైన లక్షణాలు ఒకవేళ అనేక మంది కనబడితే
వాళ్ళని హెచ్చరించి వాళ్ళని మీ వైపుకు మార్చడానికి మనం సహాయం చేసి నడిపించండి. దినాలు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. ఆ కనుక మీరు రాబోతున్న విషయాన్ని గుర్తు చేసుకుని వీళ్ళు ముందుకు సాగడానికి సహాయం చేయమని ఈ దినం యొక్క దీవుల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మైన సంవత్సరం కూడా వచ్చిన మనకు సంఘబిడ్డలకు దేవుని ఆరాధించిన సకల పరిశుద్ధం సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. యేసు రక్తమేచి ప్రభేశ రక్తమేచి ప్రభేశం సంపూర్ణ విజయం పొందుగా. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు మధ్యాహ్న కాల సమయంలో ఇదే సమయంలో మళ్ళా 12 గంటలకి మరొక వర్తమానం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందామని ప్రభు పేరు మనం చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.